ఇప్పుడు మన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జీవి రామకృష్ణమూర్తి గారు, ఆయన శాస్త్రవేత్తగా కూడా పనిచేశారు. వారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. జీవి రామకృష్ణమూర్తి గారు, నమస్కారం. నమస్కారం అండి. రామకృష్ణమూర్తి గారు, మీరు ఎంతో అనుభవజ్ఞులు. మీరు విశేష సేవ చేశారు. మన ధర్మం కోసం మీరు విశేషమైన కృషి చేస్తున్నారు. ముఖ్యంగా భగవద్గీత ఫౌండేషన్ ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. రథసప్తమి వేళ ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు ఏంటి? ఎలాంటి నియమాలు పాటించాలి? ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాతన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపుధృత శంఖ చక్ర అని సూర్యమండలంలో ఉన్నటువంటి ఆ నారాయణమూర్తిని అదితి కశ్యపులు ధ్యానించారు. ఎందుకంటే దితి అదితి ఇద్దరు కూడా కశ్యపుని భార్యలే, దక్ష ప్రజాపతి కుమార్తెలే. దితి అసుర సంధ్య వేళలో కశ్యపునితో సంగమించి అసురులకు జన్మనిస్తే, అదితి కశ్యపుడితో కలిసి ఆ స్వామిని ప్రార్థించిన కారణాన ఆ శ్రీమన్నారాయణుడు వారికి 7వ సంతానంగా జన్మించి ఆ రాక్షసులను వధించి అనంతరం రథాన్ని అధిరోహించి ఆకాశ గమనంలో వెళ్ళాడు అని పురాణ కథ. ఆచరించాల్సిన నియమాలు, వ్రతాలు, ఆ రోజు చేయాల్సిన పనులు అడిగితే ఈ కథ ఎందుకు చెప్పారండి అని మీరంటే, పురాణం అంటేనే పురార్థం నవం కరోతీతి పురాణం అనే అర్థం అండి. ఆ విజ్ఞానాన్ని మన జీవితానికి అన్వయించుకుని ఎలా మనం బాగుపడాలని తెలియజేసేదే పురాణం కనుక, ఈ కథ నిత్య జీవితం కనుక దీన్ని మనం అర్థం చేసుకుంటే తర్వాత మనం ఎందుకని ఈ కార్యక్రమాలు ఆచరించాలి రథ సప్తమి నాడన్న విషయం విశేషంగా మీకు అర్థమవుతుందన్న ఉద్దేశంతో ఈ పురాణ కథను తెలియజేయటం జరిగింది. నిజానికి గాడ్ ఈస్ నోవేర్ అనేవారికి గాడ్ ఈస్ నౌ హియర్ అని చెప్పేటువంటి దేవతామూర్తి సూర్య భగవానుడైతే, దేవుడనేవాడే లేడు అని ఏ శక్తి కాదు, మానవ శక్తే మనను ముందుకు నడిపించేది అన్నటువంటి ఆలోచన ఉన్నవాడికి కాదు ఆ సూర్యశక్తి నిన్ను నడిపించేటువంటి అద్భుతమైన శక్తి సాధనమని తెలియజెప్పే ముహూర్తం రథ సప్తమి. ఈ కథ యొక్క అంతరార్థం ఏమిటి అంటే, శంకరుడి దగ్గర శివతాండవాన్ని నిత్యము చూస్తున్న పశ్నకుడిలో చిన్న కామ వికారం కలిగిన కారణాన కశ్యపుడిగా భూమండలం మీద అవతరించి దితి అదితులను వివాహం చేసుకున్నాడు. అలానే మనం కూడా మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్రేష్టానేంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి, అంతా ఆ పరమాత్మ స్వరూపలమే అయినప్పటికీ మన ప్రారంధాన్ని కర్మఫలాన్ని అనుభవించడానికి భూమండలం మీద అవతరించాం. అవతరించిన ఈ జీవుడే ఆ కశ్యపుడైతే, దితి అంటే ఆసురీ ఆలోచనలతో చేయకూడని పనులన్నీ నీతో చేయించి నీలో ఆసురీ సంపదను పెంపొందించేటువంటి ఆలోచన విధానం. అదితి అంటే నిత్యము సత్యము శాశ్వతమైన ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ జీవితాన్ని ధర్మబద్ధమైన మార్గంలో ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఆలోచన విధానం. ఇప్పుడు నువ్వు దితిని ఆశ్రయించి ఆసురీ సంపత్తికి ఆధారమవుతావా, లేక అదితిగా మారి నీలో దైవీ సంపదను పెంచుకొని అద్భుతమైనటువంటి ఆనందాన్ని అందుకుంటావా? ఇది ప్రశ్నించుకొని ఆ సూర్యశక్తిని అందుకుంటూ ముందుకు నడిపించే ముహూర్తమే రథ సప్తమి అండి. మకర సంక్రాంతి అని మనం ఉత్సవం జరుపుకున్నాం. గొబ్బెమ్మ పెద్దది పెట్టి చుట్టూ 8 గొబ్బెమ్మలను పెట్టి చక్కగా నృత్యం చేశాం. ఏమిటి ఆ మధ్యలో ఉన్న గొబ్బెమ్మ, పెద్ద గొబ్బెమ్మ అంటే అదే సకల చరాచరను జరగత్తును నడిపిస్తున్న అణువైతే ఆ అణువు చుట్టూ ఉన్న ఎనర్జీ స్టేట్సే మనం పెట్టిన 8 గొబ్బెమ్మలు. ఇలా సృష్టికి సంకేతంగా అద్భుతమైన మకర సంక్రాంతి నాడు ఆ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి ముహూర్తాన్ని పండుగగా జరుపుకున్నంత మాత్రాన చాలదయ్యా, అప్పుడే సూర్యశక్తి పూర్తిగా నీకు దక్కటం లేదు. మాఘమాసంలో శుద్ధ సప్తమి నాడు మాత్రమే సూర్య రథం ఉత్తర దిక్కుగా మారి
భూమి సూర్యుడికి దగ్గరగా వెళ్ళటం జరుగుతుంది. ఆ ముహూర్తంలో అందుకున్న శక్తి అద్భుతమైనటువంటి ఆలోచన విధానాన్ని నీలో ఉత్పన్నం చేస్తుంది కనుక ఈరోజు మాఘ స్నానం ఏతజ్జన్మ కృతం పాపం యస్య జన్మాంతరార్జితం, ఈ జన్మలో చేసుకున్నది, అంతకు ముందు జన్మలలో చేసింది, మనోవాక్కాయ కర్మలతో చేసింది, ఇలా మకర స్నానంతో ఈ మాఘ సప్తమి నాడు చేసే స్నానంతో కొట్టుకుపోతుంది అని సూర్యశక్తిని గ్రహించటానికి ఇది ఎంత అద్భుతమైన ముహూర్తమో తెలియజేసిందండి శాస్త్రం. అంతేకాకుండా ఆ రోజు స్నానం చేసేటప్పుడు మనం ఆ సూర్యశక్తిని గ్రహించటానికి జిల్లేడు ఆకులను లేదా రేగు బదరి పత్రంవా సంయోజ్య శిరసి విధాయ స్నానమాచరేదని చెబుతుంది శాస్త్రం. జిల్లేడాకులను కానీ రేగు ఆకులను కానీ శరీరం మీద, నెత్తి మీద, భుజాల మీద పెట్టుకొని స్నానం చెయ్యవయా. ఎందుకంటే ఇక సూర్యుడు ఉత్తర దిక్కుగా మారి భూమికి దగ్గరగా వచ్చి ఆ శక్తిని నీకు అందించేటువంటి అద్భుతమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాన్ని నువ్వు సక్రమంగా అందుకో. నీ బుద్ధిని ధియోన ప్రచోదయా, నా బుద్ధిని సక్రమంగా మరల్చి నిన్ను చేరుకోవటం కోసం నా జీవితాన్ని సాధనగా మలల్చుకొని ముందుకు సాగేటువంటి అదృష్టం నాకు ప్రసాదించమంటూ ఆ సూర్య భగవానుడిని ప్రార్థించే అద్భుతమైన ముహూర్తమే రథసప్తమి. ఆకాశంలో ఈరోజు నక్షత్ర మండలం రథ ఆకారంలో ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తాం, ఆ చిక్కుడు ఆకులతో రథాన్ని తయారు చేసుకొని ఆవు పిడక మీద ఇత్తడి గిన్నె పెట్టి పాయసం వండుకొని దాన్ని స్వీకరిస్తాం. ఇది కూడా సూర్యశక్తిని అందుకోవటం కోసం మనం చేసే ప్రయత్నమే. ఇంత అద్భుతమైన విజ్ఞానాన్ని ఈ ముహూర్తం నాడు మన జీవితాన్ని బాగు చేయటం కోసం ఋషి మనకు అందించాడు. కనుకనే రథసప్తమి నాడు ఉపవసించి ఈ విధంగా సూర్య ఆరాధన చేసి ఆ ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరించి అద్భుతమైన సూర్య శక్తి నీలో ఉత్పాదన జరిగిన కారణాన సకల చరాచర జగత్తుకు ఆధారమైన ఆ మూల శక్తిని అందుకునే ప్రయత్నం చెయ్యమంటూ మనకు మార్గదర్శకం చేసిందండి శాస్త్రము, పురాణము. అందుకే ఈ రథసప్తమి పర్వదినాన విశేషమైనటువంటి ఆరాధన, సూర్య ఆరాధన నడుస్తుంది. ప్రపంచమంతా సూర్య ఆరాధనను చేసే శక్తిని పొందినటువంటి దృష్టాంతాలు మనకు చరిత్రలో కనపడుతూ ఉన్నాయి. కనుక ఇందాక వారు చెప్పినట్టు తిరుమలలో కూడా ఈ ఒక్కరోజు 7 వాహన సప్తవాహన సేవ చేస్తారు. అంటే ఈ రథసప్తమి పర్వదినాన ఏ నారాయణమూర్తి అయితే సూర్యమండలంలో ఉండి సకల చరాచర జగత్తుకు శక్తిని అందజేస్తున్నాడో ఆయనే కలో వెంకట నాయక అన్నారు. కనుక వెంకటేశ్వరుడిగా మనను కటాక్షించటం కోసం ఈ భూమండలం మీద అవతరించి సూర్యుడికి కూడా శక్తిని ఇచ్చి సప్తవాహనాలలో మాడ వీధులలో ఊరేగుతూ మనందరినీ కటాక్షించే అద్భుతమైన ముహూర్తమే రథసప్తమి. కనుక ఈరోజు స్నానాన్ని సూర్యోదయానికి ముందరే లేచి చక్కగా మాఘ స్నానం అంటూ నదులలో కానీ, సముద్రాలలో కానీ, ఇంట్లో కానీ, చెరువులలో కానీ చేసేటప్పుడు ఈ విధి విధానాలను, జిల్లేడు ఆకులను లేదా బదరీ పత్రాలను దేహం మీద ధరించి అనంతరం ఆవు పిడకలతో చేసినటువంటి మంట మీద ఇత్తడి గిన్నెలో పాయసాన్ని వండుకొని దాన్ని అందరూ సూర్య స్మరణ చేస్తూ స్వీకరించాలి. ఎవరైతే మకర స్నానాన్ని ఆ రోజు సప్తమి రాజు రేపటి రోజున చేస్తున్నారో వాళ్ళు గాయత్రి మంత్రాన్ని అభ్యసిస్తున్న వాళ్ళైతే గాయత్రి మంత్రాన్ని అభ్యసిస్తూ ఆ స్వామిని అర్చన చేస్తూ నమస్కరిస్తూ, సూర్యుడు నమస్కార ప్రియుడు కనుక సూర్య నమస్కారముల ద్వారా శక్తిని ఎలా పొందాలో కూడా యోగ శాస్త్రం మనకు తెలియజేసింది. కనుక అలా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆయనకి నమస్కరించాలి. మాకు గాయత్రి మంత్రం తెలియదండి అంటే నమస్కారం చేస్తూ ఓం మిత్రాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం పూష్ణే నమః అంటూ 12 నామాలను ఉచ్చరిస్తూ ఆ స్వామికి నమస్కరించే ప్రయత్నం చేయగలిగితే మన నమస్కారము ద్వారా ఆ స్వామి యొక్క శక్తిని మనం అందుకొని
ముఖ్యంగా సూర్యుడు ఉత్తర దిక్కుగా మలలి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న సమయంలో వస్తున్నటువంటి ఆ సూర్యకిరణాలు అద్భుతమైన శక్తిని మనకు ప్రసాదిస్తాయి. కనుక ఈ రథసప్తమి నాడు విశేషంగా ఈ నియమాలను పాటిస్తూ సూర్య ఆరాధన చేస్తూ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. సూర్యుడు అంటేనే కర్మలు చేయడానికి నీ బుద్ధిని ప్రచోదనం చేసేవాడు, ప్రేరేపించేవాడు అని అర్థం. కనుక సక్రమమైన మార్గంలో ఉత్తరాయణ కాలంలో మన జీవితం ముందుకు సాగాలన్న ఆలోచనతో మనం ఆచరించేటువంటి ఈ అద్భుతమైనటువంటి విధి విధానాలు మనకు ఆనందాన్ని అందచేస్తాయి అనటంలో ఎలాంటి సందేహము లేదు. అద్భుతంగా వివరించారు రామకృష్ణమూర్తి గారు.